కేశవనామాల విశిష్టత, ఫలితాలు తెలుసుకుందాం. మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముందుగా ఆచమనం చేస్తూ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఉద్ధరిణితో నీళ్లు తీసుకొని 3 సార్లు తీర్థము తీసుకొని తరువాత గోవిందాయ నమః అని నీరు వదులుతాము. ఈ 24 కేశవనామాలు చెప్పడంలో విశిష్టత ఏమి, దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది. ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో దానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది. ప్రీతితో కార్యము చేస్తాము. 1. ఓం కేశవాయ నమః. శంఖం, చక్రం, గద, పద్మం. బ్రహ్మరుద్రులకు ప్రవర్తకుడు, నియామకుడు అయినందువల్ల శ్రీహరి కేశవుడు అనబడుతున్నాడు. ఈ కేశవుడు గాయత్రిలోని తత్ అన్న మొదటి అక్షరానికి, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మహామంత్రంలోని ఓం అన్న అక్షరానికి 24 తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికి, మార్గశీర్ష మాసానికి, శుక్లపక్షంలో లలాటం మీద ధరించే ఊర్ధ్వ పుండ్రాళ్లలో ఒకటైన నామానికి, మేషరాశికి, ఆహార పదార్థాలలో ఒకటైన అన్నానికి నియామకుడు. 2. ఓం నారాయణాయ నమః. పద్మం, గద, చక్రం, శంఖం. నాశరహితుడైనందువల్ల విష్ణువు నరుడు. ఆయన చేత సృష్టించబడిన జలం నార అనబడుతోంది. ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు నారాయణుడు అయ్యాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని నా అక్షరానికి, గాయత్రిలోని సా అన్న అక్షరానికి, మహాతత్వానికి, పుష్యమాసానికి, శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికి, వృషభ రాశికి, పరమాన్నానికి, ప్రాతకాలానికి నియామకుడు. 3. ఓం మాధవాయ నమః. చక్రం, శంఖం, పద్మం, గద. మధు నామక యదువంశ శాఖలో జన్మించడం వల్ల, రమాదేవికి పతి అయినందువల్ల, సర్వోత్తముడు అయినందువల్ల శ్రీహరి మాధవుడయ్యాడు. ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని మో అన్న అక్షరానికి, గాయత్రిలోని వి అన్న అక్షరానికి, అహంకార తత్వానికి, మాఘమాసానికి, శుక్లపక్షంలో హృదయం మీద ధరించే నామానికి, మిథున రాశికి, భక్ష్యాలకు నియామకుడు. 4. ఓం గోవిందాయ నమః. గద, పద్మం, శంఖం, చక్రం. వేదాల మూలంగా పొందబడేవాడు, భూమిని, గోవులను రక్షించేవాడు, మోక్షప్రదుడు అయినందువల్ల శ్రీహరి గోవిందుడు అనబడతాడు. ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని భా అన్న అక్షరానికి, గాయత్రిలోని తుహు అన్న అక్షరానికి, మనస్తత్వానికి, పాల్గొన మాసానికి, శుక్లపక్షంలో కంఠం మధ్యలో ధరించే నామానికి, కర్కాటక రాశికి, నేయికి నియామకుడు. 5. ఓం విష్ణవే నమః. పద్మం, శంఖం, చక్రం, గద. జ్ఞానానందాది సమస్త గుణాలతో దేశతః, కాలతః,
వ్యాప్తుడైనందువల్ల, సర్వోత్తముడై ఉన్నందువల్ల శ్రీహరి విష్ణువు అనబడుతున్నాడు. ఈ విష్ణువు వాసుదేవ మహామంత్రంలోని గ అన్న అక్షరానికి, గాయత్రిలోని వా అన్న అక్షరానికి, కర్ణతత్వానికి, చైత్ర మాసానికి, శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికి, సింహరాశికి పాలకుడు, నియామకుడు. 6. ఓం మధుసూదనాయ నమః. శంఖం, పద్మం, గద, చక్రం. మధు నామక దైత్యుణ్ణి సంహరించినందువల్ల సాత్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్ల శ్రీహరి మధుసూదనుడు అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి, గాయత్రిలోని రే అన్న అక్షరానికి, త్వక్ తత్వానికి, వైశాఖ మాసానికి, శుక్లపక్షంలో కుడి స్తనం మీద ధరించే నామానికి, కన్యా రాశికి, మధురభక్ష్య విశేషానికి నియామకుడు. ఈ మధుసూదనుడు హస్తిని నాడిలో ఉంటాడు. 7. ఓం త్రివిక్రమాయ నమః. గద, చక్రం, శంఖం, పద్మం. 3 వేలను, 3 కాలాలను, సత్వాది 3 గుణాలను, భూరాది 3 లోకాలను, త్రివిధ జీవులను, చేతన అచేతన మిశ్రమములన్న త్రివిధ ద్రవ్యాలను తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి త్రివిక్రముడు అనబడతాడు. వాసుదేవ మహామంత్రంలోని తే అన్న అక్షరానికి, గాయత్రిలోని నీ అన్న అక్షరానికి, నేత్రతత్వానికి, జ్యేష్ఠ మాసానికి, శుక్లపక్షంలో కుడి భుజం మీద ధరించే నామానికి, తులారాశికి, వెన్నకు నియామకుడు. 8. ఓం వామనాయ నమః. చక్రం, గద, పద్మం, శంఖం. ఆపేక్షిత సుఖాలను, అభీష్టాలను కరుణించేవాడు, మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడు అయినందువల్ల శ్రీహరి వామనుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి, గాయత్రిలోని యం అన్న అక్షరానికి, జిహ్వా తత్వానికి, ఆషాఢ మాసానికి, శుక్లపక్షంలోని కంఠం కుడివైపున ధరించే నామానికి, వృశ్చిక రాశికి, పెరుగుకు నియామకుడు. 9. ఓం శ్రీధరాయ నమః. చక్రం, గద, శంఖం, పద్మం. శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్త, పోషణకర్త అయినందువల్ల లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేత శ్రీహరి శ్రీధరుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని సు అన్న అక్షరానికి, గాయత్రిలోని భా అన్న అక్షరానికి, ఘ్రాణతత్వానికి, శ్రావణ మాసానికి, శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికి, ధనురాశికి, ముద్దపప్పుకు నియామకుడు. 10. ఓం హృషీకేశాయ నమః. చక్రం, పద్మం, శంఖం, గద. ఇంద్రియ నియామకుడు, రమ, బ్రహ్మ రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడు అయినందువల్ల శ్రీహరి హృషీకేశుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని దే అన్న అక్షరానికి,
గాయత్రిలోని గో అన్న అక్షరానికి, వాక్తత్వానికి, భాద్రపద మాసానికి, శుక్లపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికి, మకర రాశికి, ఆకుకూరలతో తయారు చేసిన పదార్థాలకు నియామకుడు. 11. ఓం పద్మనాభాయ నమః. పద్మం, చక్రం, గద, శంఖం. నాభిలో పద్మాన్ని కలిగినవాడు, భక్తుల మనసులో ప్రకాశించేవాడు, సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడు అయినందువల్ల శ్రీహరి పద్మనాభుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని వా అన్న అక్షరానికి, గాయత్రిలోని దే అన్న అక్షరానికి, పాణితత్వానికి, ఆశ్వయుజ మాసానికి, శుక్లపక్షంలో కంఠం ఎడమ భాగంలో ధరించే నామానికి, కుంభరాశికి, కూరగాయలతో తయారు చేసే పదార్థాలకు నియామకుడు. ఓం దామోదరాయ నమోన్నమః. శంఖం, గద, చక్రం, పద్మం. యశోద చేత పొట్టకు బిగించబడిన తాడు కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడు, దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడు, దైత్యులకు దుఃఖం కలిగించేవాడు, దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడు అయినందువలన శ్రీహరి దామోదరుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మహామంత్రంలోని యా అన్న అక్షరానికి, గాయత్రిలోని వా అన్న అక్షరానికి, పాదతత్వానికి, కార్తీక మాసానికి, శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికి, మీనరాశికి, అన్ని రకాల పుల్లని పదార్థాలకు నియామకుడు. 13. ఓం సంకర్షణాయ నమః. శంఖం, పద్మం, చక్రం, గద. భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాల నుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి సంకర్షణుడు. శ్రీహరి సంకర్షణుడు అని అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని సా అన్న అక్షరానికి, పాయుతత్వానికి, కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికి, ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకి, మనోమయ కోశానికి, క్షత్రియ వర్ణానికి, స్త్రీ శరీరానికి, ఋతు సామాన్యానికి, రుద్రునికి, మధ్యాహ్న సమయానికి, ఆవేశ రూపాలకు, రాజసద్రవ్యాలకు, త్రేతాయుగానికి, శరదృతువుకు నియామకుడు. 14. ఓం వాసుదేవాయ నమః. శంఖం, చక్రం, పద్మం, గద. త్రిలోకాలకు ఆవాస స్థానమైన వాడు, సర్వాంతర్యామి, సర్వశక్తుడు, సర్వచేష్టకుడు, సర్వాభీష్టప్రదుడు, యోగ్య జీవులకు ముక్తిని అనుగ్రహించేవాడు, వసుదేవసుతుడు అయినందువల్ల శ్రీహరి వాసుదేవుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని ధీ అన్న అక్షరానికి, ఉపస్తత్వానికి, కృష్ణపక్షంలో ఉదర మధ్యంలో ధరించే నామానికి, పంచదారకు, బెల్లానికి, బ్రాహ్మణ వర్గానికి, పురుష శరీరానికి, సాయం సమయానికి, అవతార రూపాలకు, శుభద్రవ్యాలకు, కృతయుగానికి, హేమంత ఋతువుకు నియామకుడు. 15. ఓం ప్రద్యుమ్నాయ నమః. శంఖం, గద, పద్మం, చక్రం. అసదృశమైన కాంతి,
యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ప్రద్యుమ్నుడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని మా అన్న అక్షరానికి, శబ్దతత్వానికి, కృష్ణపక్షంలో హృదయ భాగంలో ధరించే నామానికి, వడపప్పు మొదలైన పదార్థాలకు, వైశ్యవర్ణానికి, స్త్రీ శరీరానికి, అయనానికి, ప్రాతః సవనానికి, లీలా రూపాలకు, పీతవర్ణ ద్రవ్యాలకు, ద్వాపర యుగానికి, వర్ష ఋతువునకు నియామకుడు. 16. ఓం అనిరుద్ధాయ నమః. గద, శంఖం, పద్మం, చక్రం ఎవ్వరి చేత నిరోధించబడనివాడు, సర్వశక్తుడు, గుణప్రపూర్ణుడు, మనస్సుతో సంపూర్ణంగా తెలియబడినవాడు, జ్ఞానుల మనస్సులలో ధ్యానంతో బంధించబడేవాడు, వేద విరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడు అయినందువల్ల శ్రీహరి అనిరుద్ధుడు అని అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని హే అన్న అక్షరానికి, స్పర్శతత్వానికి, కృష్ణపక్షంలో కంఠ మధ్య భాగంలో ధరించే నామానికి, చేదు పదార్థాలకు, శూద్రవర్ణానికి, అన్నమయ కోశానికి, భోగ్య వస్తువులన్నిటికీ, అబ్దానికి, నల్లని ద్రవ్యాలకు, కలియుగానికి, గ్రీష్మ ఋతువుకు నియామకుడు. ఓం పురుషోత్తమాయ నమః. పద్యం శంఖం, గద, చక్రం. దేహనాశంగల సర్వజీవులు, క్షరపురుషులు, ఏ విధమైన నాశనము లేని అప్రాకృత శరీరం గల శ్రీ మహాలక్ష్మీదేవి అక్షర పురుష. ఈ ఉభయ చేతల కంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి పురుషోత్తముడు అనబడుతున్నాడు. ఈయన గాయత్రిలోని ధి అన్న అక్షరానికి, రూపతత్వానికి, కృష్ణపక్షంలో ఉదరం కుడి భాగం మీద ధరించే నామానికి, ఇంగువ, యాలకులు, ఆవాలు, కర్పూరాలకు నియామకుడు. ఓం అధోక్షజాయ నమః. గద, శంఖం, చక్రం, పద్మం. ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదుల వల్ల ప్రాదుర్భవించినవాడు, నిత్యజ్ఞాన స్వరూపుడు, అక్షయ కుమారుడిని సంహరించిన హనుమంతుడి చేత తెలియబడేవాడు అయినందువల్ల శ్రీహరి అధోక్షకుడు అనబడతాడు. ఈయన గాయత్రిలోని యో అన్న అక్షరానికి, రసతత్వానికి, కృష్ణపక్షంలో కుడి స్తనం మీద ధరించే నామానికి, పాలకు, పానకము, మజ్జిగకు, పచ్చిపులుసుకు, నేతితో నూనెతో వేయించిన పదార్థాలకు నియామకుడు. ఓం నారసింహాయ నమః. పద్యం గద, శంఖం, చక్రం. నరుడిలాగా, సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగి ఉన్నప్పుడు శ్రీహరి నారసింహుడు అనబడతాడు. ఈయన గాయత్రిలోని యో అన్న అక్షరానికి, గంధర్వతత్వానికి, కృష్ణపక్షంలో కుడి భుజం మీద ధరించే నామానికి, బూడిద గుమ్మడికాయ, నువ్వులు, మినుములతో తయారు చేసిన వడియాలు మొదలైన పదార్థాలకు, ఈశాన్య దిక్కుకు నియామకుడు. ఓం అచ్యుతాయ నమః. మం, చక్రం, శంఖం, గద. శుద్ధ జ్ఞానానందాలే దేహంగా కలవాడు, సకల గుణ పరిపూర్ణుడు, సత్య సంకల్పుడు అయినందువల్ల
సర్వదా పూర్ణకాముడు, దోషరహితుడు అయినందువల్ల శ్రీహరి అచ్యుతుడు అనబడతాడు. ఈయన గాయత్రిలోని నహ అన్న అక్షరానికి, ఆకాశతత్వానికి, కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికి, ఉద్దిపప్పుతో తయారు చేసిన వడ మొదలైన వాటికి నియామకుడు. 21. ఓం జనార్దనాయ నమః. చక్రం, శంఖం, గద, పద్మం. సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు, కైటభ, హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడు, మోక్షప్రదుడు, జన్మ లేనివాడు, సంసార దుఃఖాన్ని పరిహరించేవాడు, సుజీవుల చేత పొందబడేవాడు అయినందువల్ల శ్రీహరి జనార్దనుడయ్యాడు. ఈ జనార్దనుడు గాయత్రిలోని ప్రా అన్న అక్షరానికి, వాయుతత్వానికి, కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికి, ఉప్పుకు, నైరుతి దిక్కుకు నియామకుడు. 22. ఓం ఉపేంద్రాయ నమః. గద, చక్రం, పద్మం, శంఖం. ఇంద్రుని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ఉపేంద్రుడు అనబడుతున్నాడు. ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని చో అన్న అక్షరానికి, తేజోతత్వానికి, కృష్ణపక్షంలో ఎడమ స్థనం మీద ధరించే నామానికి, అరటిపండు, కొబ్బరికాయ మొదలైన ఫలాలకి, వాటి రసాలకి, తూర్పు దిక్కుకు నియామకుడు. 23. ఓం హరయే నమః. చక్రం, పద్మం, గద, శంఖం. భక్తుల పాపాలను పరిహరించేవాడు కావటం చేత నారాయణుడు హరి అనబడుతున్నాడు. ఈ హరి గాయత్రిలోని ద అన్న అక్షరానికి, అపోత తత్వానికి, కృష్ణపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికి, తాంబూలానికి నియామకుడు. 24. ఓం కృష్ణాయ నమః. గద, పద్మం, చక్రం, శంఖం. సృష్టి, స్థితి, సంహార నియమనాదుల వల్ల సకల జగత్తును తనలోనికి లాగుకొనువాడు, పూర్ణానంద స్వరూపుడు, నీలవర్ణ దేహకాంతి కలవాడు అయినందువల్ల శ్రీహరి కృష్ణుడు అని అనబడుతున్నాడు. ఈ కృష్ణుడు గాయత్రిలోని యాత్ అన్న అక్షరానికి, పృథ్వీతత్వానికి, కృష్ణపక్షంలో మెడ మీద ధరించే నామానికి, త్రాగేటి నీటికి, దైహిక కర్మకు నియామకుడు. ఓం నమో నారాయణాయ.